అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాసంలో జరిగే శాకంబరి అమ్మవారి అలంకారము ఈరోజు మా గుళ్ళో ఎలా జరిగిందో మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి ఈ పెద్ద వీడియో చేస్తున్నానండి. ఇంకా ప్రతి శుక్రవారము మా గుళ్ళో జరిగే ఉత్సవాలన్నీ కూడా నేను ఈరోజు మీకు చూపిస్తాను. మీరందరూ నాతో పాటు గుళ్ళోకి వచ్చేసేయండి. ప్రకృతి అంటేనే అమ్మవారు కదండి. అటువంటి ప్రకృతికి సంబంధించిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతోటి మనం ఈరోజు అమ్మవారిని అలంకారం చేసుకున్నాము. గుళ్ళో అమ్మవారితో పాటు ఉత్సవమూర్తికి కూడా అలంకారం చేశారండి. అలానే అమ్మవారికి పసుపు, కుంకుమలు, చీర, జాకెట్టు, గాజులు, ప్రసాదాలు, పొంగళ్ళు, పూలు, పండ్లు, స్వీట్లు అన్నీ తీసుకొని వచ్చారండి. అలానే గోరింటాకు కూడా రుబ్బుకొని తీసుకొని వచ్చి సాయంత్రం వెళ్ళేటప్పుడు అందరికీ ప్రసాదంలాగా గోరింటాకు కూడా కొంచెం కొంచెం ఇచ్చారండి. ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు పెట్టుకుంటారు కదండి. ఆ గోరింటాకు అమ్మవారి ప్రసాదంగా తీసుకొని వెళ్ళి పెట్టుకోవటం ఇంకా సంతోషంగా ఉంది. అలాగనే అమ్మవారికి ప్రతి శుక్రవారం పల్లకి ఉత్సవం జరిగిద్దండి. గుడి చుట్టూ అమ్మవారిని పల్లకీలో కూర్చోబెట్టుకొని 3 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణగా తీసుకొని వచ్చి ఇట్లా గుడి ముందు ఆగాక పంతులు గారు హారతి ఇచ్చి దిష్టి తీసి కొబ్బరికాయ కొడతారండి. ఆ తర్వాత అమ్మవారిని లోపలికి తీసుకెళ్తారు. అమ్మవారికి ఏకహారతి నుంచి నక్షత్ర హారతి వరకు కుంభహారతి అన్ని హారతులు ఇస్తారండి. ఇప్పుడు మీరు కూడా చూడండి, నక్షత్ర హారతి జరుగుతుంది. లైట్లన్నీ ఆపేసి డమరకం వాయిద్యం వేసి ఇట్లా శంఖం ఊత్తా అమ్మవారికి హారతిస్తారండి. చూసే వాళ్ళకి భలే బాగా అనిపిస్తుంది. తర్వాత అమ్మవారికి ఊంజల సేవ జరిగిద్దండి. ఉయ్యాలని ఇట్లా అలంకరించి అమ్మవారిని తీసుకొచ్చి ఊంజల సేవ చేస్తారు. ప్రతి శుక్రవారం 7 గంటల నుంచి 8 గంటల దాకా భజన కూడా జరిగిద్దండి. నేను వచ్చేటప్పటికి భజన అయిపోయింది, అందుకని వీడియో తీయలేకపోయాను. మధ్యలో కోలాటం కూడా వేస్తామండి. ఆ క్లిప్ కూడా నిలువుగా వచ్చింది, ఇంకా అందుకని చెప్పి ఆ క్లిప్ యాడ్ చేయలేదు. ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళటమేనండి. ఈరోజు ప్రసాదాలు కూడా చాలా చేసుకొని వచ్చారు. ఈ వీడియో నచ్చినట్టయితే